నా పేరు సీతారామరాజు. భారతదేశంలో దళిత చరిత్రను మార్చినటువంటి వాళ్ళ బతుకుల్లో వెలుగులు నింపినటువంటి సంఘటనలు రెండు జరిగాయి. ఆ రెండు సంఘటనలు జరగకపోతే మాత్రం దళితుల బతుకులు మారే కాదు అని చరిత్రకారుల అభిప్రాయం. ఒకటి ఏంటంటే 1930లో లండన్ రౌండ్ టేబుల్స్కి అంబేద్కర్ గారు వెళ్ళారు. కానీ కాంగ్రెసు ఆ సమావేశాన్ని బహిష్కరించింది. 1931లో అంబేద్కర్ గారు వెళ్ళారు, గాంధీ గారు కాంగ్రెస్ వారు కూడా వెళ్ళారు. అయితే గాంధీ గారు ఏమన్నారంటే, ఈ దేశంలో ప్రజలందరి ప్రతినిధి నేనేను, దళితుల ప్రతినిధిని కూడా నేనేను, నాకే మాట్లాడే హక్కు ఉందని ఆయన గాంధీ గారు పట్టుబట్టారు. కానీ అంబేద్కర్ గారు ఏమో ఇక్కడ దళితుల తరపున నేను వచ్చానని అంబేద్కర్ గారు అన్నారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే, అసలు ఇక్కడ ఈ దళితుల తరపున ప్రతినిధిగా ఎవరు వచ్చారో తేల్చండి అని అన్నప్పుడు 1931 సెప్టెంబర్ 27న లక్నోలో మన హైదరాబాదుకు చెందినటువంటి భాగ్యరెడ్డి వర్మ గారి అధ్యక్షతన నిమ్న వర్గాల మహాసభ జరిగింది. ఆ మహాసభలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మా దళితుల ప్రతినిధి కాబట్టి ఆయనే మా ప్రతినిధిగా లండన్ రౌండ్ టేబుల్స్కి వచ్చారని ఒక తీర్మానం చేసి లండన్ పంపించడంతో అంబేద్కర్ గారిని నిమ్న వర్గాల ప్రజల నాయకుడిగా గుర్తింపు వచ్చింది. ఇది ఒక సంఘటన. రెండవ సంఘటన ఏంటంటే 1947 ఆగస్టు 29న ఎన్ని ఇబ్బందులు పెట్టినా అంబేద్కర్ గారిని ఓడించినా ఏం చేసినా చివరికి కొన్ని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ వారు అంబేద్కర్ గారిని 1947 ఆగస్టు 29న రాజ్యాంగ సభ సభ్యుడిగా తీసుకోవడం జరిగింది. అయితే ఆ మరుసటి రోజే ఆగస్టు 29న సభ్యుడిగా తీసుకున్నారు. 1947 ఆగస్టు 30వ తారీఖున డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా కూడా తీసుకున్నారు. అంబేద్కర్ గారే ఆశ్చర్యపోయారు. నేను సభ్యుడిగా తీసుకుంటే చాలు అనుకున్నాను, మరి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా తీసుకున్నారంటే ఆయన ఆర్థిక శాస్త్రంలో కానీ, న్యాయశాస్త్రంలో కానీ, సామాజిక శాస్త్రంలో కానీ ఆయనకున్నటువంటి ప్రతిభను గుర్తించినటువంటి ఆనాటి పాలకులు ఆయన రాజ్యసభ సభ్యుడు రాజ్యసభ సభ్యుడైనటువంటి ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడికి రాజ్యాంగ రచనా బాధ్యతలు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా నియామకం చేయడం జరిగింది. ఈ రెండు సంఘటనలు జరగకపోతే మాత్రం ఈ దేశంలో దళితుల బతుకులు మారేవి కాదు. ఈ రెండు సంఘటనలే దళితుల జీవన బతుకులను మార్చడానికి కారణమైందనేది నా అభిప్రాయం. జై భీమ్.